ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఈ నెల విశేషంగా ఎటువంటి మంచి చెడులు జరగబోతున్నాయి, ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ మాసం వీళ్ళకి విశేషంగా కలిసి వస్తున్నారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. కన్యారాశి వారికి ఈ యొక్క మాసంలో, ఏప్రిల్ మాసంలో కనుక చూసుకుంటే గురువు 10వ స్థానంలోను, శని 7వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. కనుక కన్యారాశి వారికి ఇప్పుడు 7వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది వైవాహిక జీవితంలోనూ లేదా కుటుంబ భాగస్వామి జీవితంలోనూ కాస్త ఒడిదుడుకులు ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా ఇవన్నీ కూడా తదుపరి కాలానికి వీళ్ళకు మంచి లాభాన్ని తెచ్చిపెట్టేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే 10వ స్థానంలో గురు సంచారం వల్ల ఉద్యోగంలో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. కొద్దిగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఫర్దర్గా మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ దాన్ని సంపాదించుకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ కన్యా రాశి వారికి ఏర్పడుతుంటాయి. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఒక్క మాసం మాత్రం కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవాలి. వీళ్ళకు మే లేదంటే జూన్ ఈ 2 నెలల్లో మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ 1 నెల కష్టపడతారు, తర్వాత సుఖపడేటటువంటి యోగం మాత్రము కన్యా రాశి వారికి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే 7వ స్థానంలో శని సంచారం, 7వ స్థానం శని సంచారం అనేటటువంటిది ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడము, లేదా చిన్న చిన్న విషయాలకు రాద్ధార్థం చేసుకుని పెద్ద పెద్ద గొడవలు ఏర్పరచుకోవడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. లేదా కుటుంబ చీలికలు ఏర్పడము, లేదా ఉమ్మడిగా ఉన్నటువంటి కుటుంబము విడిపోయి వేరే కాపురాలు పెట్టడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పల్లెటూరులో ఉన్నటువంటి వారు పట్టణానికి వలస రావడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎక్కువగా జరుగుతాయండి. ఒక స్త్రీ వల్ల ఏదన్నా ఇబ్బందికర వాతావరణం ఉంటుందంటారు, ఏమన్నా కాంట్రవర్సీలు ఎదుర్కోవడం ఇలాంటి? ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఏమిటి అంటే కనుక స్త్రీల వల్ల మోసపోయేటటువంటి లక్షణాలు, అంటే పురుషులైతే స్త్రీ వల్ల మోసపోతారు, అలాగే స్త్రీలైతే పురుషుల వల్ల మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళలో ఉన్నటువంటి స్త్రీ కానీ పురుషులను నమ్మడము, ఈ ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఉంటాయి. వీళ్ళకి ఏంటి అంటే కనుక ఎవరైనా మంచిగా మాట్లాడినా, నువ్వు అది ఇది అని పొగడతలతో ముంచేసిన వీళ్ళు వెంటనే లొంగిపోతూ ఉంటారు. అలాంటి సమయాల్లో వీళ్ళు ఎక్కువగా మోసపోయేటటువంటి అవకాశాలు కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఉంటాయి. కనుక అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని, ఎందుకంటే బెల్లం ఉన్నప్పుడు ఈగలు ఎలాగైతే వాళ్ళతాయో, మనం మంచిగా ఉన్నాము, 4 మంచి మాటలు మాట్లాడుతున్నామంటే ఇక మన గురించి ఏదో ఒక రకంగా మనం బుట్టలో పడేయాలి లేదా మాయలో పడేయాలి అనే ఆలోచన చాలా మటుకు ఎదుటి వారికి దృష్టిలో వెళ్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. విద్యార్థుల పరిస్థితి గురుగారు, చాలా వరకు ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి టైంలో మరి విదేశాలకు వెళ్ళడం కరెక్ట్ అంటారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అస్సలు విదేశాల జోలికి వెళ్ళకండి. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళే సతమతం అయిపోయి ఎప్పుడెప్పుడు ఇండియాకు వచ్చేయాలి అనేటటువంటి సందిగ్ధంలో ఉండిపోయారు. వెళ్ళిన వారు ఏ పని లేక అక్కడ నానా అవచాట్లు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ 2 నెలల పాటు యుద్ధము కాస్త సద్దుమణిగే వరకు దయచేసి విదేశాల జోలికి వెళ్ళకండి. ఉన్న ఊరిలోనే చక్కగా కారమో గంజో తినో బ్రతకండి తప్ప నేను విదేశాలకు వెళదాము, సంపాదిద్దాము అనేటటువంటి ఆలోచన ఇప్పుడు పెట్టుకోకండి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంకా యుద్ధ వాతావరణం పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మన ఇండియా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళే చాలా మంది చూస్తున్నాము, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం లేక, డబ్బు సంపాదన లేక అక్కడ నానా అవచాట్లు పడుతున్నారు. కాబట్టి కాస్త ఓపిక పట్టేటటువంటి ప్రయత్నం చేయండి. 1 నెల లేదా 2 నెలలు కాస్త ఓపిక పట్టేది, తరువాత కొంచెం యుద్ధం సద్దుమణిగిన తర్వాత వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసుకోవాలండి. ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ప్రస్తుత కాలం అనుకూలంగానే ఉంటుందంటారు? ప్రస్తుతం ఇప్పుడు ప్రాపర్టీస్ కొనేదానికంటే కాస్త టైం తీసుకొని వీళ్ళకు మే లేదంటే జూన్ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కొద్దిగా వెయిట్ చేస్తే మాత్రం మంచి ఫలితాలను పొందేటటువంటి అవకాశం, తదుపరి ఇంకా బెటర్ చాయిస్ వచ్చేటటువంటి అవకాశాలు ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడదు. ఇప్పుడు కొందామనుకున్నా కూడా కొన్ని కుటుంబాల సమస్య కారణం వల్ల కొనలేనటువంటి పరిస్థితులను ఎక్కువగా ఉంటారు. ఆర్థిక భారం అనేటటువంటిది విపరీతంగా గతం నుంచి వీళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యలు విపరీతంగా ఉంటాయి. దాని నుంచి బయటపడడానికి 1 నెల లేదంటే 2 నెలలు సమయం అయితే తప్పకుండా పడుతుంది. ఆ తర్వాత మీరు ప్రాపర్టీస్ కొనేటటువంటి ప్రయత్నం చేసుకోండి. ఇప్పుడు కొన్నా కానీ అవి ఎక్కువ రోజులు నిలబడేటటువంటి అవకాశం ఉండదు. అందుకే కన్యా రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండి పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. అలాగే ఇవన్నీ కూడా మధ్యతరగతి వాళ్ళు, దిగువ తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్త వెయిట్ చేయడం చాలా ఉత్తమం. అలాగే కొత్త వ్యాపారాలు పెట్టాలన్నా
లేదా కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా కాస్త ఓపిక పట్టి మీరు మేలో కానీ లేదా జూన్లో కానీ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఆ పెట్టిన పెట్టుబడికి లాభాలు వచ్చేటటువంటి అవకాశము, మంచి రాబడి వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయండి. శత్రువుల నుంచి వీళ్ళకి ఇబ్బంది ఏమైనా ఉంటుంది గురుగారు? అసలు వీళ్ళకి ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు? ఎక్కువగా వీళ్ళకి మైనస్ ఎక్కడి నుంచి జరుగుతుంది అంటారు? ముఖ్యంగా తన కోపమే తన శత్రువు అనేటటువంటి మాట ఎలాగైతే ఉంటుందో, వీళ్ళు కొన్నిసార్లు చేతులారా తప్పులు చేసి ఆ తప్పులు పక్కనున్న వాళ్ళ మీద నెట్టేసి నేనేం చేయలేదులే, నీ వల్ల తప్పు జరిగింది అనేటటువంటి స్వభావంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఏమిటి అంటే కనుక వృత్తి వ్యాపారాదులు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి, కానీ ఏది చెయ్యాలి అనేటటువంటి అవగాహన లేకపోవడంతో అప్పుడప్పుడు మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవరినో చూసి వీళ్ళు బిజినెస్ సెంటర్లు అవుతారు, తర్వాత వీళ్ళు మోసపోయేటటువంటి లక్షణాలు, లేదా వీళ్ళ మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఎదుటివారు మోసం చేసేటటువంటి పరిస్థితులు కూడా వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి. కనుక కన్యా రాశి వారు కాస్త అంటే ఏది చెయ్యాలి అనేటటువంటిది పర్ఫెక్ట్ తెలిసినటువంటి వ్యక్తినైనా తెలుసుకోండి, లేదు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక జ్యోతిష్యుడిని సంప్రదించి మరి మీరు బిజినెస్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కన్యా రాశి వారికి ఉద్యోగం కంటే ఎక్కువ బిజినెస్ చేయాలి, మంచిగా సంపాదించాలి, నేను ఓనర్షిప్లో ఉండాలి, నాకు ఈ జీతం సరిపోవట్లేదు, నాకు ఇంకా డబ్బు కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా కన్యా రాశి వారు బిజినెస్ చేయండి. అందులోనూ హోటల్ బిజినెస్ కానీ, లేదా అని అంటే కనుక ఫుడ్ బిజినెస్ లాంటివి కావచ్చు, ఇంకా లేదా సూపర్ మార్కెట్ లాంటివి కావచ్చు, లేదు అని అంటే కనుక కిరాణా షాపులు లాంటివి కావచ్చు. ఇలాంటివి అంటే పెద్దగా పెట్టుకునే వాళ్ళకి పెద్దగా పెట్టుకోండి, లేదా మధ్యతరగతి వాళ్ళు ఫలానా ఫుడ్కి సంబంధించిన ఏ బిజినెస్ అయినా పెట్టండి, తప్పకుండా వీళ్ళకు నడుస్తుంది. హోటల్ పెట్టవచ్చు, లేదా అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పెట్టవచ్చు, లేదా టిఫిన్ సెంటర్స్ పెట్టవచ్చు. ఇలా ఎన్నో రకాలైనటువంటి బిజినెస్ ఉన్నాయి. అందులో ఫుడ్కు సంబంధించింది ఏదైనా కానీ కన్యా రాశి వారు పెట్టే ప్రయత్నం చేయండి, తద్వారా వీళ్ళకి మంచి లాభాలు వస్తాయండి. ఇక ప్రస్తుతానికి అన్ని విధాలా బాగుండాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? అలాగే ధనపరంగా కూడా కాస్త మనీ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా కన్యా రాశి వారికి నేను ఏం చెప్తాను అంటే, కన్యా రాశి వారికి ప్రస్తుత కాలంలో ఉండేది 10వ స్థానంలో గురు సంచారం కాబట్టి రాబోయేటటువంటి ఏప్రిల్ నెలలో తప్పకుండా 20వ తారీఖు రోజున అక్షయ తృతీయ వస్తుంది. ఆ అక్షయ తృతీయలో ధనాకర్షణ తంత్రయాగము అని చేయిస్తాను. ఆ ధనాకర్షణ తంత్రయాగంలో మీరు వచ్చి పాల్గొనండి. ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో ఆ కన్యా రాశి వారు వచ్చి ధనాకర్షణ తంత్రయాగంలో పాల్గొనండి. ఆ తర్వాత నేను వచ్చిన వాళ్లకు, ఎవరైతే కన్యా రాశి వారు ఉంటారో వాళ్లకు ఒక ధనాకర్షణ యంత్రము, అలాగే వాళ్లకు ఒక అద్భుతమైనటువంటి మాల కూడా ఇస్తాను. లేదు అంటే శివశక్తి స్ఫటికలింగం ఇస్తాను. అది శ్రీచక్ర నిర్మితమైనటువంటి స్ఫటికలింగము, అది అద్భుతమైనటువంటిది. ఎంతో మంది దారిద్ర్యాన్ని దూరం చేసేటటువంటి అద్భుతమైనటువంటి శివలింగం. ఈ 2 వస్తువులు కూడా కన్యా రాశి వారికి ఇస్తాను. కాబట్టి కన్యా రాశి వారు ఏప్రిల్ 20వ తారీఖు రోజున అక్షయ తృతీయ, అక్షయ పాత్రలాగా ఉండేటటువంటి మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటిది ఆ రోజున వచ్చి యాగం చేయించుకోండి. తప్పకుండా వాళ్ళకు శుభం లాభంతో పాటు మీరు అన్నట్టుగా ఆర్థిక పరమైనటువంటి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయి. అలాగే డబ్బు అనేటటువంటిది మనం దాచుకోవడానికి కూడా ఆ యాగం మీ జీవితంలో ఉపయోగపడుతుంది. ఆకర్షణ అంటే ఏంటి? మనల్ని ఆకర్షింపబడేటటువంటి, అంటే డబ్బు మనల్ని ఆకర్షించాలి. మనం డబ్బు దగ్గరికి వెళ్ళడం కాదు, డబ్బే మన దగ్గరికి వచ్చేలా ఒక గొప్పనైనటువంటి తాంత్రిక విధానంలో భాగమే ఈ ధనాకర్షణ తంత్ర యాగం. ఈ యాగానికి రండి, చక్కగా కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో యాగం చేయించుకోండి. తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా అదృష్ట యోగం అనేటటువంటిది కలుగుతుందండి. మంచి విశ్లేషణ అందించారు. ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో. ధన్యవాదాలు.